ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఆశ్రమ పాఠశాలలో పనిచేసేటువంటి దినసరి కార్మికుల సమ్మె నిరవధిక సమ్మె 33వ రోజుకు చేరింది. 33 రోజుల నుంచి కూడా వాళ్ళు నిరవధిక సమ్మె చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నిన్నటి నుంచి కూడా నాగర్ కర్నూలు జిల్లాలోని అమరాబాద్ మండలం మన్ననూరులో ఉన్నటువంటి ఐటీడీఏ కార్యాలయం ముందు వాళ్ళు 72 గంటలు నిరవధిక దీక్షకు సమ్మెకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ దీక్షకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు నల్గొండ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి దినసరి కార్మికులు సమ్మెకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. వాళ్ళు రాత్రి వేళల్లో సైతం కూడా అక్కడే బతుకమ్మ ఆడి అక్కడే నిద్రించి తమ నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పేసి చలో హైదరాబాద్ కూడా నడిచి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 13,000 ఇస్తున్నటువంటి జీతాన్ని దాన్ని తగ్గించి 11,700కి ఇవ్వడం మరి దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా సమస్యలను, మా డిమాండ్లను పరిష్కరించి మమ్మల్ని విధుల్లో చేరే విధంగా చూడాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఇటీవల సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారి ఫిర్యాదు చేసిన వారందరివి కూడా రికవరీ చేయడానికి పోలీసులంతా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తమ సిబ్బందితో కలిసి ఇటీవల పోగొట్టుకున్నటువంటి 126 సెల్ ఫోన్లను రికవరీ చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సెల్ ఫోన్లను అందజేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ మాట్లాడుతూ సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారు నేరుగా తమ సంబంధిత పోలీస్ స్టేషన్లో కానీ ఆన్లైన్లో కానీ ఫిర్యాదు చేస్తే దాన్ని రికవరీ చేయడానికి పోలీసు శాఖతో పాటు ఎంక్వైరీ డిపార్ట్మెంట్ నుంచి ఎంక్వైరీ చేసి రికవరీ చేయిస్తామని చెప్పేసి ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ రికవరీలో పాల్గొని బాధితులకు న్యాయం చేస్తూ అన్నిటికీ సహకరిస్తున్నటువంటి తమ సిబ్బందిని కూడా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అభినందించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా ఒంగూరు మండలంలో పనిచేస్తున్నటువంటి విద్యుత్ లైన్మెన్ 15,000 రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా ఒంగూరు మండలంలోని మాచినేనిపల్లికి సంబంధించినటువంటి రాజు అనే రైతు తన ట్రాన్స్ఫార్మర్స్ త్వరితగతిన ఇవ్వాలని చెప్పేసి ఒంగూరు లైన్మెన్ నాగేందర్ను కోరగా అతను త్వరితగతిన కావాలంటే ఖచ్చితంగా 20,000 లంచం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడంతో లంచం ఇవ్వడం ఇష్టం లేక ఆ రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగినటువంటి ఏసీబీ డిఎస్పీ బాలకృష్ణ తమ సిబ్బందితో కలిసి 15,000 రాజు అనే రైతు లైన్మెన్ నాగేందర్కు డబ్బులు లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండ్గా పట్టుకొని అతని పైన కేసు నమోదు చేసి జైలుకు పంపుతున్నట్లు డిఎస్పీ బాలకృష్ణ తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది.